స్టూడెంట్స్ అండ్ మై డే పేరెంట్స్, JEE 2026 ఏప్రిల్ ఎగ్జామ్ డే రోజు మీ ఎగ్జామ్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవ్వడానికి ఫైనల్ చెక్ లిస్ట్ ఏంటి అనేది క్లారిటీగా చెప్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. హాల్ టికెట్ ఫ్రంట్ పేజ్ ఒకటి ప్రింట్అవుట్ తీసుకుంటే సరిపోతుంది. ఎక్స్ట్రా కాపీ ఇంటి దగ్గర పెట్టుకోండి. ఇందులోనే మీకు సెల్ఫ్ డిక్లరేషన్ ఆప్షన్ ఉంటుంది. మీ ఫోటో స్టిక్ చేయండి, లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్ వేయండి, తర్వాత సిగ్నేచర్ ఎగ్జామినేషన్ హాల్లో ఫిల్ చేయొచ్చు. ఈ కాపీ మీకు ఆటోమేటిక్గా హాల్ టికెట్లోనే ఫస్ట్ పేజీలోనే ప్రింట్ వస్తుంది కాబట్టి ఇంకా నెక్స్ట్ పేజీ మళ్ళీ తీసుకోవాల్సిన అవసరం లేదు 2 పేజెస్లో వచ్చినా మీకు ప్రాబ్లం లేదు, ఎలా తీసుకెళ్ళినా ఓకే. సో మ్యాండేటరీగా మీ దగ్గర ఉండాల్సిన ఫస్ట్ లిస్ట్లో మీ అడ్మిట్ కార్డు, ఈ సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్. నెక్స్ట్ వాటర్ బాటిల్ తీసుకెళ్ళండి. సమ్మర్ కాబట్టి కంపల్సరీగా మళ్ళీ ఎగ్జామ్ హాల్లో వాటర్ కోసం టైం వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. సింపుల్ బాల్ పాయింట్ పెన్, అడ్మిట్ కార్డు ఆల్రెడీ చెప్పాను, అడిషనల్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్, మళ్ళీ ఇంకొక ఎక్స్ట్రా కాపీ తీసుకొని వెళ్ళండి. మీ ఒరిజినల్ ఐడి, మీరు ఆధార్ కార్డ్ అందరి దగ్గర ఉంటుంది కాబట్టి ఆధార్ కార్డ్ తీసుకొని వెళ్ళండి. వెరీ ఇంపార్టెంట్ టైమింగ్స్. మీకు షిఫ్ట్ టైమింగ్ ఎప్పుడు ఉంది, గేట్ క్లోజింగ్ టైం ఎప్పుడు, ఎంట్రీ టైం ఎప్పుడు అనేది కరెక్ట్గా వెరిఫై చేసుకొని వెళ్ళండి. ముందుగానే రీచ్ అయ్యేలాగా వెళ్ళండి. లాస్ట్ టైం సెషన్ 1లో కూడా చాలామంది ట్రాఫిక్ లేట్ అవ్వడం, వెహికల్స్ ట్రబుల్ అవ్వడం వల్ల ఎగ్జామ్ మిస్ అయ్యారు. అలాంటి ఏ సిచ్యువేషన్ రాకుండా ముందుగానే వెళ్తే మీకు ఎగ్జామ్ సెంటర్ రీచ్ అవ్వడానికి ఉంటుంది. డ్రెస్ కోడ్ సెషన్ 1 ఎగ్జామినేషన్కి ఎలా అయితే సింపుల్గా వెళ్ళారో అలా వెళ్ళడం బెస్ట్. మళ్ళీ హెవీ బకిల్స్ ఉన్నవి, హై హీల్స్ ఇలాంటివి ఏమీ వేసుకొని వెళ్ళకుండా సింపుల్గా వెళ్ళండి. జ్యువెలరీ కూడా అవాయిడ్ చేయండి. అవన్నీ తీసుకొని వెళ్తే మళ్ళీ తీసేయమంటారు కాబట్టి మళ్ళీ అక్కడ ఇబ్బంది పడాల్సి వస్తుంది. బెటర్ ఏమీ తీసుకెళ్లకుండా సింపుల్గా మీరు నార్మల్ డ్రెస్సెస్ వేసుకొని వెళ్తే సరిపోతుంది. పీడబ్ల్యూడీ స్టూడెంట్స్ అయితే మీ పీడబ్ల్యూడీ సర్టిఫికేట్ కూడా ఎక్స్ట్రా క్యారీ చేయాల్సి ఉంటుంది. ఇవి ఇన్స్ట్రక్షన్స్. అందరూ జాగ్రత్తగా వెళ్ళండి. ముందుగానే ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళండి. టెన్షన్ పడకుండా ఎగ్జామినేషన్ హాల్లో కూర్చొని మీ ఎగ్జామ్ కంప్లీట్ చేయండి. అందరికీ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.